నేను తెలుగు భాష లెక్క అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్న ఒక పాపులర్ సినిమా డైలాగ్ అందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ డైలాగే ఇప్పుడు టీడీపీ పార్టీ విస్తరణ అంశంలో జరుగుతుంది కాబట్టి. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ గురించి తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఏపీలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనుందని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందింది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకొని తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించబడిందని తెలిపారు. ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. రాష్ట్ర రాజకీయ సమీకరణలపై ఈ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ మొదలైంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజుకి కూడా తెలంగాణలో టీడీపీకి మంచి పట్టుంది. బలమైన నాయకులు లేకపోవచ్చు కానీ క్యాడర్ ఇంకా చాలా చోట్ల ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కొన్ని కీలక జిల్లాల్లో టీడీపీకి బలం ఉంది. అలా సంస్థాగతంగా వెళ్లాలనుకున్న టీడీపీని ఉమ్మడి ఏపీ విభజన కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. అయినా సరే 2014 ఎన్నికల్లో చూస్తే గనక టీడీపీ మొత్తం అసెంబ్లీలో 119 సీట్ల గాను 19 సీట్లను గెలుచుకుంది. అయితే 2018 నాటికి టీడీపీ బలం బాగా తగ్గింది. ఆ తర్వాత టీడీపీ ఏపీలో కూడా ఓటమి పాలు కావడం, జగన్ ఏపీలో అధికారంలోకి రావడం, చంద్రబాబు మీద టీడీపీ మీద ఆయన తన రాజకీయ వ్యూహాలను బలంగా అమలు చేయడంతో వాటిని తట్టుకునే క్రమంలో టీడీపీ పూర్తి స్థాయిలో ఏపీ మీదనే దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణం చేతనే 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేక దూరంగా ఉండిపోయింది. అయితే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలన ముగిసింది. ఇప్పుడు అత్యంత బలంగా ఏపీలో టీడీపీ ఉంది. దాంతో పాటు 4వసారి చంద్రబాబు సీఎం కావడం అన్నది తెలంగాణ తెలుగుదేశం రాజకీయాల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చూపు ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా బలపడే అంశం మీద ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపై పుట్టింది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి మా పార్టీ ప్రారంభమైంది. తెలుగుదేశం తెలుగు సమాజం ఎక్కడున్నా వారికి అండగా నిలుస్తోంది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందని బాబు అన్నారు. మరోవైపు చూస్తే తెలంగాణ రాజకీయం త్రిముఖ పోరులో సాగుతోంది. అధికార కాంగ్రెస్ విపక్షంలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఉన్నాయి. ఇక తెలుగుదేశం ఎంట్రీ ఇస్తే ఏ విధంగా తన పాత్ర పోషిస్తుందన్న చర్చ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఏపీలో బీజేపీతో జనసేనతో పొత్తుంది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో తీసుకుని వచ్చాయి. దాంతో 2028 ఎన్నికల నాటికి తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది, ఏ మేరకు విజయం సాధిస్తుందనేది కాలమే నిర్ణయించాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.